నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. భవిత కేంద్రంలో ప్రతిరోజు వ్యాయామం చేయటం వలన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ పనులు తాము చేసుకోగలుగుతారు. జిల్లా కోఆర్డినేటర్ జోస్న. శ్రామిక జనం హక్కుల రక్షణ కోసం, దోపిడీ రహిత సమాజ స్థాపన కోసం ఎర్ర జెండా ఎత్తిన మహోన్నత శక్తి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ పట్టణ నాయకులు కె శరత్. గ్రామ అభివృద్ధికి P4 పథకం కింద ₹1 కోటి ఇవ్వటం హర్షణీయమని గ్రామస్తులు గుండ్రెడ్డి సత్యనారాయణ అభినందనీయులని గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జిల్లా మంత్రి గొలుసు పార్థసారథి అన్నారు. కర్లపాళ్లెం మండలం యాజిలి గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు, శ్మశాన వాటిక అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజుతో కలిసి భూమి శంకుస్థాపన పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పార్థసారథి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, స్థానిక నాయకులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతవాసి అయిన సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఒక గొప్ప కార్యక్రమం P4లో భాగంగా మరి ₹1 కోటి ఈ గ్రామాభివృద్ధికి సీసీ రోడ్ కానివ్వండి, కాంపౌండ్ వాల్, హిందూ బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాల్ కానివ్వండి, లెవెలింగ్ కానివ్వండి, అదేవిధంగా బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం వివిధ కన్స్ట్రక్షన్స్, అంటే ఆఖరి ప్రస్థానం ప్రతి మనిషికి కూడా ఈ భూమి మరుభూమి కాబట్టి దీన్ని మరి సత్యనారాయణ గారు ఇస్తున్న ₹1 కోటి నిధులతో దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి సత్యనారాయణ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మరి వారి గ్రామాలను అభివృద్ధి చేస్తే ప్రస్తుత పరిపాలనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఉన్న సొంత నిధులు ఏదైతే ఉన్నాయో, ఓన్ రెవెన్యూస్, మరి అనేక ఒత్తిళ్లకు గురవుతున్న పరిస్థితుల్లో ఈ విధంగా P4 కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, దీంట్లో మార్గదర్శకులు కొన్ని వేల మంది వచ్చి కొన్ని వేల కుటుంబాలని మరి పైకి తీసుకురావడానికి కార్యక్రమాలు చేయటం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా, మన దేశంలో ఎక్కడ కూడా లేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ P4 కార్యక్రమం గొప్పగా చేస్తాను. దాంట్లో భాగంగా మరి ₹1 కోటి డొనేట్ చేసిన సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. టూరిజం కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బీచ్లు ఆహ్లాదకరంగా మార్చాలి, ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మంచి సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తీర ప్రాంతంలో పర్యాటకానికి మడ అడవులు కీలకం కానున్నాయన్నారు. మడ అడవులు, మడ మొక్కల్ని సంరక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటక ప్రాంతంపై పలు అంశాలను చర్చించిన తదుపరి కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. పర్యాటక శాఖ కౌన్సిల్ కింద బ్యాంకు ఖాతా తెరవాలని, బే ఆఫ్ బాపట్ల లోగో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇందులో భాగంగా లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీ చైన్లు, కాఫీ కప్పులు విక్రయాలు చేయాలన్నారు. జిల్లాకు వచ్చే అతిథులకు బాపట్ల లోగోతో ముద్రించిన వాటిని బహుమతిగా ఇవ్వాలని తీర్మానించారు. పర్యాటకులు సూర్యలంక వస్తే రుచికరమైన భోజన పదార్థాలు, అల్పాహారం వారికి అందుబాటులో ఉండేలా నాణ్యతతో వండి పెట్టాలన్నారు. పర్యాటకులకు ఇష్టమైంది ఆర్డర్ ఇస్తే సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సూర్యలంక బీచ్లో ప్రాథమిక వైద్యం, అగ్నిమాపక సేవలు పర్యాటకులకు అందుబాటులో ఉంచాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది డ్రిల్, బేసిక్ లైఫ్ సపోర్ట్ డ్రిల్ నిర్వహించాలన్నారు. గజ ఈతగాళ్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. సూర్యలంక బీచ్ సురక్షితమైన ప్రాంతం, సంతోషంగా వచ్చి వెళ్లవచ్చని పర్యాటకులలో నమ్మకం కలిగేలా చేయాలన్నారు. సంరక్షణ చర్యలు బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వ భూమిలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
4 చక్రాల వాహనాలకు తగిన ధరలు నిర్ణయించాలని సూచించారు. పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో 10% నిధులు పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలన్నారు. బీచ్ వద్ద రాత్రి వేళల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధమన్నారు. దీన్ని పక్కాగా అమలు చేయాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలన్నారు. బీచ్ల వద్ద ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలంతా గమనించి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఆనంద్ సత్యపాల్, మత్స్యశాఖ జేడి శ్రీనివాస్ నాయక్, అటవీ శాఖ అధికారి రవిశంకర్, కమిటీలోని సభ్యులు, రిసార్ట్స్, హోటల్స్ యాజమాన్యాలు, టూర్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. They have formulated district leaders for every district, all the districts of the state, whereas each individual person who is from this particular city, especially I am born and brought up in Bapatla, so they have given me responsibility of Bapatla, stating that for tourism perspective, I'll be part of the tourism council, and as well as I'll be able to circulate all the guidelines which are being formulated from the government side to our stakeholders, to the trade travel agents, so that we can just contribute to the development of tourism. How many vehicles are there in Bapatla? So technically I'm not aware of the stats as of now, sir. Okay. Thank you. Basically, first of all, I welcome all of you to the District Tourism Council meeting during my tenure. అదే రెగ్యులర్ గా 3 months ఒకసారి లెట్ us have this meeting. టూరిజం కౌన్సిల్ అనేది ఒక జియో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్పర్సన్, తర్వాత డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కన్వీనర్ అండ్ నలుగురు ఇన్వైటీస్ నామినేట్ చేయాలి. సో అఫీషియల్ మెంబర్స్ ని కూడా కలెక్టర్ గారు నామినేట్ చేయాలి అండ్ ప్రభుత్వేతర సభ్యుల్ని కూడా కలెక్టర్ గారు నామినేట్ చేయాలి. ఇందులో అఫీషియల్ మెంబర్స్ గా నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని నేను నామినేట్ చేశాను. ఎందుకంటే మీకు తెలుసు శాంతి భద్రత, టూరిస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఎస్పీ గారిని నామినేట్ చేశాను. ఇది కొత్తగా, అంటే గతంలో లేరు కదా. కూచిపూడి, భరతనాట్యం లేదా క్లాసికల్ హిందుస్థానీ సంగీతం నేర్పుతున్నటువంటి వాళ్ళు, రెప్యూటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇందులో మీరు సజెస్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ వాళ్ళని మనం యాడ్ చేద్దాం. శ్రామిక జనం హక్కుల రక్షణ కోసం, దోపిడీ రహిత సమాజ స్థాపన కోసం ఎర్ర జెండా ఎత్తిన మహోన్నత శక్తి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అని సిఐటియు బాపట్ల పట్టణ నాయకులు కె శరత్ అన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్మిక లోకం పోరాట స్ఫూర్తితో ఎర్ర జెండాలను ఆవిష్కరించింది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలోని వ్యవసాయ, ఇంజనీరింగ్, సాంకేతిక విద్యా కళాశాల వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, యూనియన్ నాయకులు ఓ లక్ష్మణ్, నిరంజన్లు పతాకావిష్కరణ చేశారు. భారతదేశ కార్మిక వర్గ పోరాట చరిత్రలో మే 30 ఒక మైలురాయి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీని, ఆఫీసులు, నిర్మాణ రంగాలు, సంఘటిత, అసంఘటిత రంగాల కూడళ్లలో జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. 1970 మే 30న కోల్కతా నగరంలో జరిగిన చారిత్రాత్మక సదస్సులో సిఐటియు జన్మించిందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు గడిచిన 5 దశాబ్దాలుగా పెట్టుబడిదారి వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా కార్మికుల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉందని అన్నారు. కేవలం ఆర్థిక డిమాండ్ల కోసమే కాకుండా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా సిఐటియు ముందు వరుసలో నిలిచిందని, ప్రస్తుత తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేలా 4 లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ ఉక్కు, ఎల్ఐసి, రైల్వే, బిఎస్ఎన్ఎల్ వంటి కీలక రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను కాపాడుకోగలమని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మే 30వ తారీఖున
సిఐటియు ఆయుర్వేద దినోత్సవం కార్మిక కర్షకుల కోసం మనకు లాంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ ఉద్యోగస్తులు, ఎనీ స్కిల్ అన్ని స్కిల్ ఉన్న ఎంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులకి కనీస వేతనం, జీత భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలనే నేపథ్యంలో ఈ సిఐటియు ఆర్గనైజించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటగా మన యూనియన్ నాయకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా నిరంజన్ గారు ఎన్నాని కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, జిందాబాద్ సిఐటియు. భవిత సెంటర్లో రోజు వ్యాయామం చేయడం ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారని జిల్లా కోఆర్డినేటర్ జోస్నా అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ మట్టా జ్యోత్స కర్లపాళ్లెం మండలంను సందర్శించారు. కొత్తగా లోకో మోటార్ ప్రాబ్లంతో బాధపడుతున్న పిట్టు శంకర వేదాంత్ అనే బాబును గుర్తించారు. బాబు వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రతి మంగళవారం భవిత సెంటర్లో ఫిజియోథెరపీ క్యాంపు జరుగుతుందని అక్కడకు తీసుకువెళ్లమని సూచించారు. బాపట్ల జిల్లాలో 4 ఆటిజం సెంటర్లు ప్రారంభం కానున్నాయని, అవసరం అయితే అక్కడికి తీసుకురావచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఈడి ఉపాధ్యాయులు సిహెచ్ చందన పాల్గొన్నారు. కొత్తగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అబ్బాయికి లోకో మోటార్ డిజేబిలిటీగా మనం ఈ అబ్బాయికి సంబంధించి మరి ఫిజియోథెరపీ మన బయట సెంటర్లో ఫ్రీగా ఇస్తున్నారు. జూన్ 10వ తారీఖు వరకు జరుగుతున్న ఇన్స్ట్రక్షన్ డ్రైవ్లో ఇప్పుడు వరకు మనం దాదాపుగా 199 మంది పిల్లల్ని మేము కొత్తగా ఐడెంటిఫై చేస్తున్నాము. వీటికి సంబంధించి ఫిజియోథెరపీ కానీ, సర్జరీలు కానీ, మరి అలాగే దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయడం కానీ, బడిలో జాయిన్ చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కొత్తగా ఈ సంవత్సరం మనకి బాపట్ల జిల్లాలో ఆటిజం సెంటర్లు 4 శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ ఆటిజం సెంటర్కి సంబంధించి ఒకటి రేపల్లె, బాపట్ల, చీరాల, అలాగే కుస్పాడు మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి తల్లిదండ్రులు, ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ. కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళెం గ్రామంలోని గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి ఆలయ 19వ వార్షికోత్సవ కొలుపులు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో గ్రామస్తులు పెద్దింటమ్మ అమ్మవారిని గ్రామోత్సవం సంబరాలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల వారి విన్యాసాలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గానకోకిల కొండలస్వామి ఆలపించిన రఘుకుల తిలకారార పెద్దింటి అమ్మవారి పాట గ్రామస్తులను అలరించింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 1200 మంది ఉచితంగా వైద్య సేవలు అందించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన టెస్టులు ఉచితంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు. బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, రోగులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. భవిత కేంద్రంలో ప్రతిరోజు వ్యాయామం చేయటం వలన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ పనులు తాము చేసుకోగలుగుతారు. జిల్లా కోఆర్డినేటర్ జోస్నా. శ్రామిక జనం హక్కుల రక్షణ కోసం, దోపిడీ రహిత సమాజ స్థాపన కోసం ఎర్ర జెండా ఎత్తిన మహోన్నత శక్తి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ పట్టణ నాయకులు కె శరత్.
ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.